సో గైస్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో తెలుసు కదా యశ్వంత్ వారణాసి ఆఫ్టర్ లాంగ్ టైం ట్రిప్ వెళ్తున్నాం. అండ్ సోలోగా మన ఇద్దరం ఫస్ట్ టైం ఇదే కదా. సో వెళ్తున్నాం, నా బైక్ మీద వెళ్తున్నాం, డ్యూక్ మీద ఉప్పా ట్రీస్ చూడడానికి వెళ్తాం. రీసెంట్ గా చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మరి ఛానల్కి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్. సరే ఇప్పుడు 3 o'clock అయింది, స్టార్ట్ అవుతాం. వీడియో ఆపితే స్టార్ట్ అవుతాం. పట్టుదల కదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపదు, పని అవ్వదు. యాక్చువల్గా మా ఆవిడ 2:30కి లేపేసాడు. 2:30కి లేపేసి రెడీ అయ్యాను. ఇప్పుడు టైం 3:10 అంత అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుండి పాడేరుకి 110 kilometers ఉంటుంది. ఉప్పా ట్రీస్కి 110 kilometers ఉంటుంది. పాడేరు నుండి ఉప్పా ట్రీస్కి ఒక 30 km ఉంటుంది. సో వైజాగ్ టు పాడేరు మేమేమి చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ జనాలందరికీ పాత వ్లాగ్స్ లో వైజాగ్ టు పాడేరు తెలిసిన పాడేరు నుంచి ఉప్పా ట్రీస్ కి మళ్ళీ వీడియో తీస్తాం. మధ్యలో ఎక్కడైనా స్టాప్స్ ఉంటే అలాగా చిన్న వీడియో తీసి మంచి మ్యూజిక్ పెట్టాలి. సో డ్రైవింగ్ లో ఇంకేం నో బ్రేక్స్, జస్ట్ చిల్. సో మనోడే ఈరోజు డ్రైవర్ అనమాట. స్టార్ట్ చేసాడు, తీసాడు. హాయ్ చెప్పరా కనీసం. బాగా సిగ్గుపడుతున్నాడు, చాలా రోజుల తర్వాత కదా బ్లాగ్. ఇంకా మావాడైతే బీటింగ్ స్టార్ట్ చేశాడు భయ్య. నా కంట్లో నీళ్లు కూడా రావడం స్టార్ట్ అయినాయి. సో గైస్ ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, సింహాచలంకి వచ్చేసాం. సో ఇక్కడ నుండి 100 kilometers. సో గైస్ ఈ రూట్ నుండి మాకు ఇంకా స్టార్ట్ అయింది. అసలు చూడవరం నుండి స్ట్రైట్గా కొట్టుకెళ్ళిపోతే పాడేరు వస్తుంది. వన్స్ పాడేరు రీచ్ అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఉప్పా ట్రీస్కి ప్రశాంతంగా స్టార్ట్ అయిపోవచ్చు. కానీ మేము చూడవరం నుండి రైట్ సైడ్ దేవరపల్లి రూట్లోకి వెళ్ళిపోయాం భయ్యా, తెలియక. మ్యాప్లో చాలా దగ్గర చూపిస్తుందని. ఇంకా అసలైన కథ ఉంటుంది చూడండి. ఆఫ్ రోడ్ స్టార్ట్స్. ఆఫ్ రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అజయ్. ఒక నిమిషం బండి ఇలా వదిలితే చాలా వెళ్ళిపోతుంది అలాగే. ఐ లవ్ దిస్. ఏం సోబర్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. బట్ ఈస్ మళ్ళీ చాలా సేపు తర్వాత కొత్త రోడ్ వచ్చింది. ఇప్పటి వరకు మా వాడు ఆఫ్ రైడ్ చేసి ఇది స్కార్పియో. అసలు వెళ్తూ కొద్ది తీరిపోయింది మాకు. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. మొత్తం ఫారెస్ట్ పడేసి ఒక్కడ కనిపించట్లేదు. చింతపాక అనే ఏదో ఊరు ఉంది ఇక్కడ ఆగాము. ఇక్కడ చిన్న లైటింగ్ ఉంది, గుడి కూడా ఉంది. సో ఆగాము చాలాసేపు తర్వాత. ఏరా చెప్పు, చాలాసేపు తర్వాత. నేను చెప్పాలనుకోవట్లేదు. ఏరా రోడ్డు చాలా అందంగా ఉంది. అసలు మంచి అడ్వెంచర్ అయింది, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మాటలో చెప్పాలంటే దోల తీరిపోయింది. ఇంక ఇక్కడ గుడి ఉంది కదా అని చెప్పి సేఫ్ ప్లేస్ అని చెప్పి ఆగాం. 33 kilometers, 1 hour 22 minutes. పెద్ద బిస్కెట్ ఎలా ఉన్నాం. రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. డ్యూరేషన్ చూస్తే 1 hour 22 minutes ఫర్ 33 kilometers. అది అలా ఉంది పరిస్థితి. ఓకే, గ్రేట్ రైడ్. పెదకోట దాటాం. దాటిన తర్వాత ఇదిగో వాటర్, ఇక్కడ జ్యూస్. అసలు మొత్తం చీకటిగా ఉంది, అన్ని గుడిసెలు. ఇక్కడ గుడి ఉంది, ఫుల్ దాహం వేస్తుంది. చలి మాత్రం మామూలు లేదు. అదే కోడి చూసారు అంతగా లేదు. మనోడికి అమెరికా కల్చర్ అలవాటు అయిపోయింది కదా, వాతావరణం అలవాటు అయిపోయింది. దానివల్ల మనోడికి ఇవన్నీ కామన్. ఎంత అందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఈ సాంగ్ ఎందుకు పాడుతున్నాం అంటే ఈ రోడ్డు సిచ్యువేషన్కి. అదిగో వంపు వచ్చింది, మళ్ళీ వంపులు వేసింది. ఇటుకలు ఇలానే ఉంటాయి గాయస్, హెచ్చరిక అందరికీ. అజయ్ వారణాసి ఈస్ చిల్లింగ్ విత్ చలి. అండ్ దిస్ ఆఫ్ రోడ్ కాదు, ఇది నో రోడ్.
రోడ్లు ఎలా ఉన్నాయంటే నువ్వు కొడతనే ఉండి నేను వస్తూనే ఉంటాను అన్నట్టు ఉంది. లేదు, రోడ్డే లేదు. వాటర్ ఫాల్స్ వచ్చేసాయి, వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి మీకు ఈ ఫ్లోని మీకు అందచేస్తున్నాము. రైట్ చూడు, వాటర్ వస్తుంది. వాటర్ ఫ్లో ఇస్ కమింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ విత్ ద సౌండ్ ఆఫ్ వాటర్. ఆ దూరంలో అనమాట మంచి లక్ష్మి అక్కలాగా. బాగా వస్తుంది మరి. యా, తోలు తీరిపోయిన బ్లాక్లు ఇప్పుడు బాగా వస్తాయిరా అజయ్. ఇట్స్ ఓకే, కూల్. స్లోగానే వెళ్తున్నాను. స్లోగా మనం స్లోగా వెళ్ళిన రోడ్డు చూడరా అజయ్, డాన్సింగ్ చేస్తుంది. ఓకే, దీప నేను దిగాల్సి వచ్చింది ఈ ఆఫ్ రోడ్ వల్ల. మనోడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు, నేనేమో నడుచుకొని వెళ్తున్నాను. చాలా భయం వేస్తుంది. చూసారు కదా, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇదంతా ఒక అడవి కొండ. నడుచుకొని వెళ్తున్నా. ఇది ఒక మంచి అడ్వెంచర్, లైఫ్లో గుర్తుండిపోయే అడ్వెంచర్ ఇది. చాలా దూరం తర్వాత ఇక్కడ 2 ఇల్లులు కనిపించాయి. ఇంకెక్కడ ఆగాం. మో చలిరిగేసేస్తుంది భయ్యా. ఫైనల్లీ వెళ్తురు వచ్చింది బడీస్. దీనికోసం చాలా అంటే చాలా వెయిట్ చేసాం. అసలు ఆ చీకట్లో కొంచెం రిస్క్ అనిపించింది. 3:15కి స్టార్ట్ అయినాం. అప్పటి నుండి చీకటిగానే ఉంది. కరెక్ట్గా 6కి లైటింగ్ వచ్చింది. అసలు బయలుదేరినప్పుడు అయితే కనీసం వాటర్ కూడా తాగలేదు అనుకుంటా. స్టార్ట్ అయిపోయాం. అట్లుంటుంది డెడికేషన్. గాయ్స్, వ్యూ అయితే బుర్రపాడుగా ఉంది. ఎలా ఉంది వ్యూ? మాకు లంబసింగి వ్యూ కూడా ఇక్కడే వస్తుంది. ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాం. మా మొహాలు చూస్తున్నా అర్థమై ఉంటుంది. మనోడు చూడండి ఎలాగే. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే వ్యూ సూపర్. వర్త్ వర్మా, వర్త్. అసలు ఈ అడ్వెంచర్ చేసాము, అదంతా మర్చిపోయాం ఈ వ్యూ చూసాక. అదే కదా దారిలో ఫస్ట్ ఒప్పా ట్రీ. ఇదే లొకేషన్ మొత్తం వీడియో తీరాలి. మొత్తం సూపర్గా ఉంది. అసలు పచ్చదనంతో నిండిపోయింది. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఇప్పుడు వరకు అయితే అసలు షాపులు కనిపించలేదు. పెట్రోల్ కూడా అర్జెంట్ కొట్టాలి. బ్రిడ్జి దాటకన్నా ముందే. ఉంది కదరా. భారీ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ కాదు, రోడ్డే లేదు. మనవాడు ఇన్నాళ్ళ నుండి అదే డైలాగ్. నిజమే కదరా అజయ్. ఫైనల్లీ వాటర్ దొరికింది. షాప్ దగ్గర మావాడు పెట్రోల్ కూడా కొంటున్నాడు. ఖాళీ ట్యాంక్ అమ్మా, ఎడ్జ్కి వచ్చిందే. సో గాయస్, పెట్రోల్ కూడా కొన్నాం. మొత్తం ఎక్కిస్తున్నాం. మొత్తం ఎన్ని లీటర్లు రవి? 2 లీటర్ల చాలు. ఈ మాత్రం ఉంది అక్కడికి. 100 రూపాయలు పెడ్ రై. హాయ్ హాయ్. రోడ్డు పీక్స్ అయిపోతుంది. రోడ్డే ఉండట్లేదు. సో ఇందాక ఒక ఆవిడ చెప్పారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందని. అదైతే మాకు కనిపించింది. ఇది వస్తున్నప్పుడు చాలా డౌన్లు ఉంటాయి, జాగ్రత్తగా రండి. జై బజరంగబలి. ఎక్సలెంట్ వ్యూ. అసలు ఎలా ఉంది? మనోడు ఫోటోలు తీసేస్తున్నాడు వ్యూ కనబడగానే. చెయ్యి, క్యాప్చర్ చెయ్యి. వ్యూ చూసారు కదా ఎలా ఉందో. అది ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి మర్చిపోకండి. ఓకే, షేర్ కూడా పక్కగా. గాయస్, ఇలాగా చాలా డౌన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్త. వామ్మో,
రిస్క్ లేకపోతే లైఫ్ లో దొరికేది రస్క్ మాత్రమే అన్నట్టు ఏంటిది. ఇప్పుడు నేనైతే దిగాలి భయ్యా, నువ్వు జాగ్రత్త భయ్యా, నువ్వు నాకు చెప్పక భయ్యా, స్లోగా. ఇది నా పరుగు తెద్దాం అనుకున్నా. లేదు లేదు, నా భయం నాది. లేకపోతే నా ఆఫ్ రైడింగ్ వస్తా. వద్దు, నువ్వు నీట్గా కిందకి వెళ్ళి చాలు. రిస్క్ లేకుండా వెళ్ళడం బెటర్ భయ్యా, అలా నడిపించుకొని. పరిస్థితి ఎలా ఉంటుంది అనమాట ట్రావెలింగ్లో బైక్ మీద వస్తే. అంతకుమించి ఇంక నేనేం చెప్పలేను. ఇలాంటి రోడ్లలో వస్తే మరి తప్పదు, ఇలాగే చేయాల్సి వస్తుంది. ఎన్ఫీల్డ్ రైడర్ డ్యూక్ని నడిపించుకొని వెళ్తున్నాడు. ఇలా ఒక వే అంట. ఆ ముందున ఉప్పర్ ట్రీస్ అని అంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఏమి లేదు, వాళ్ళు ఉందని చెప్పారు. గూగుల్ మ్యాప్లో ఏం చూపిస్తుంది? వచ్చామా, దగ్గర పడ్డామంట. లోయ లేదు ఇంకా. అజయ్ బాబు దిగుతాను. పర్లేదు బాబు, ఈ రోడ్డు ఇటువైపు బాగుంది. ఉప్పర్ ట్రీస్ ఎలాగైనా స్ట్రైట్ స్ట్రైట్ ఇన్ లెఫ్ట్ జంక్షన్ వస్తుందా? సో గైస్, ఇక్కడ చూసారు కదా, బోర్డు అయితే కనిపిస్తుంది. ఉప్పా తోటలకు ఉప్పా ట్రీస్ దారి అని చూపించింది. అండ్ ఇక్కడ కూడా ఒక బోర్డు కనిపిస్తుంది మీకు, చూసారు కదా. ఈ వే నుండి 1 km దేవరాపల్లి నుంచి వస్తాం. సో ఫస్ట్ ఇలా దేవరాపల్లి నుంచి వచ్చి వైజాగ్ నుంచి దేవరాపల్లి నుంచి వస్తే ఇలాగ వస్తాం. వచ్చిన ఇక్కడ లెఫ్ట్ కొట్టాలన్నమాట. యూటర్న్ కొడుతూ లోపలికి వెళ్ళాలి. అదర్వైజ్ మళ్ళీ అది వెళ్తే పాడేరు వెళ్ళిపోతాం. సో పాడేరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాగ స్ట్రైట్గా వచ్చేటప్పుడు లెఫ్ట్కి వెళ్ళకుండా రైట్ వెళ్ళాలి. సో అది అప్పుడు వస్తుంది. అది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్క రైట్ అండ్ లెఫ్ట్ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అండ్ ఎయిర్టెల్ సిమ్ యూజర్స్ బీ కాషియస్. మా అజయ్కి ఇంటర్నెట్ రావట్లేదు చాలాసేపు నుంచి, సిగ్నల్ కూడా రావట్లేదు. జియో యూజర్స్ అంటే మా బాగా నింపాడు ఇక్కడ. మంది ఫస్ట్ జియో అనమాట, కానీ కొన్ని కారణాల వల్ల ఎయిర్టెల్కి మార్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఇలాగే, అంటే ఇలాగ ఇబ్బంది పడుతున్నాం కదా, అందుకే చెప్తున్నాను. సో గాయ్స్, వచ్చేసాం ఫైనల్ గా. గాయ్స్, కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. ఈ అడ్వెంచర్, ఈ ట్రావెలింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ ఉప్పర్ ట్రీస్ అనేవి డిసెంబరు జాన్లోని కలర్ఫుల్గా ఉంటుందంట. ఫిబ్రవరి మంత్లో గ్రీన్ ఆకులు వచ్చేస్తాయంట. మేము తెలియక వచ్చేసాం. ఇదిగోండి మా అన్నీ అక్కడ లోకల్ ట్రైబల్స్ని అడిగాడు, వాళ్ళు చెప్తున్నారు. చూడండి, వస్తున్నాడు కదా, సో అడిగిసి వచ్చాడు. అక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగిసి వచ్చాడు. నాకు అర్థమైంది, నేను అక్కడ నుండి విన్నాను. అసలు ఇప్పుడు ఇది పువ్వులు వచ్చే టైం అంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఇంత కష్టపడి ఇంత చేసుకొని వచ్చాము మేము. ఫైన్, మనం జనాలకి సబ్స్కి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఊరు నుంచి ఉప్పా ఊర్లోకి వచ్చిన తర్వాత ఇలాగా ఉప్పా ఊరు నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట, ఉప్ప తోట ఉద్యమన పర్యాటకులకు హెచ్చరిక అని. సో ఇదేంటంటే ఉప్ప తోట అనేది బంగారు గురువు అనే ఒక పర్సన్ నేమ్డ్ మీద ఒక ఊరు బంగారు గురువు అని. ఆ బంగారు గురువు అనే ఊర్లో ఉప్ప తోట అని చెప్పేసి చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు ప్రత్యేకత ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మంత్లీ వైజ్గా. సో ఆ మంత్లీ ఏంటంటే డిసెంబర్, జాన్ అండ్ ఫెబ్ ఫస్ట్ వీక్ వరకే ఉంటాయంట. దాని తర్వాత జనవరి నుంచి మార్చ్ వరకు ఆకులు అండ్ పువ్వులు వస్తాయి. అండ్ మార్చ్ నుంచి మే వరకు పువ్వులు వస్తాయి. కంప్లీట్గా పువ్వులు అనేవి ఒక షేప్లో ఫామ్ అయ్యి వస్తాయి. అండ్ జూన్ నుంచి జూలై వరకు కాయలు వచ్చి దాని నుంచి ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఉన్న లోకల్స్ మాకు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి ఉప్ప ట్రీస్ అన్ని చూసుకొని మీకు కూడా ఉప్ప ట్రీస్ చూపించేసి వెళ్ళిపోతే, మేము ఇప్పుడు ఫ్లవర్స్ చూపించాం. నెక్స్ట్ టైం ఇంకెవరైనా అజయ్ సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే ఇక్కడ ఉన్న కలర్ చేంజింగ్ కూడా చూపిస్తే అజయ్కి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ చుట్టూ ఇలా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. నేను మధ్యలో మీకు ఫొటోస్ వేస్తానులే, నార్మల్ గూగుల్లో ఫొటోస్ ఉంటాయి కదా, అవి వేస్తాను. అంటే అవి ఇలా ఉంటాయని చెప్పి ఎగ్జాంపుల్.
సో ఇలాగ ఉండాల్సింది ఇప్పుడు మొత్తం గ్రీన్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను కొన్ని పువ్వుల్ని. సో ఈ మంత్ ఈ పువ్వులు ఇలా వస్తాయి అనమాట. ఇంకా చాలా టైం పడుతుంది, మొత్తం అంతా పువ్వులు వస్తాయి. ఇంకా మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ ఎండ వల్ల ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఈ చెట్టు అయితే షైన్ అవుతుంది, అందుకే మనోడు సెల్ఫీలు లాగిస్తున్నాడు. సెల్ఫీ రాజా, చాలు చాలు. ఇక్కడ కలర్ లేదు కదా అంటే మిస్ అయ్యాం బాగా. నీకెలా కనిపిస్తుంది? మిస్ అయ్యాం, బట్ ఏం ఓకే. అంటే పువ్వులైనా చూసాం కదా కనీసం. తలరాత ఎలాగుంటే అలానే అవుతుంది. ఇట్స్ ఓకే. కలర్ చేంజ్ అయిన వాళ్ళు కలర్ చూస్తారు, వాళ్ళు పువ్వులు చూడలేరు. మనం పువ్వులు చూసాం, వాళ్ళు కలర్ చూడలేరు. బాగా కవర్ చేస్తాం అని చెప్పి కామెంట్ బాక్స్ లో వేసుకుంటారు. ఇప్పుడు నిన్ను కాదు, కమెంట్లన్నీ చదవాల్సింది నేను, నువ్వు కాదు భయ్యా. నేను కాదు, దేవలపల్లి రోడ్ లో వచ్చారంటే షెడ్డే. కానీ నిజం చెప్తున్నాను, చాలా సాహసం చేసాం. అంత చల్లని చాలా సాహసం ఆ చేసాం. రోడ్డులో ఒక షాప్ గాని ఒక ఇల్లు గాని ఎవ్వరు, ఒక మనిషి కూడా లేడు. మీరు నిజం దేవరపల్లి చెప్తారు, రోడ్డు మాత్రం ఎవ్వరు రావద్దు. కంప్లీట్ గా పాడేరు వెళ్ళి పాడేరు నుంచి హ్యాపీగా రండి, లేకపోతే అరకు వెళ్ళి అరకు నుంచి రండి. మేము తప్పు చేసింది ఏంటంటే, మేము అక్కడ ఒక చెక్ పోస్ట్ కనబడింది దేవరపల్లి దగ్గర. దేవరపల్లి కూడా కాదు, ఇంకా ముందే కనిపించేసింది. ముందే కనిపించింది. దేవరపల్లి దాటిన వెంటనే లిటిల్ గా లోపలికి ఎంటర్ అవుతున్నాం, అటవీ శాఖ లిమిట్స్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నప్పుడే పోలీస్ చెక్ పోస్ట్ వచ్చింది. పోలీసు ఉన్నప్పటికీ అడిగాం, అసలు ఈ రోడ్ బానే ఉంటదా అది అని చెప్పి. అతను కూడా చెప్పారు. అంటే అంత క్లారిటీ లేదు, బట్ వెళ్ళండి బాగుంటది, వెళ్ళండి బాగుంటది భయ్యా అన్నాడు. చెప్పారు. బాగుంది భయ్యా. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దేవరపల్లి రూట్ నుండి అయితే రావద్దు, పాడేరు రూట్ నుండే రండి. దేవరపల్లి రూట్ మేము తక్కువ కిలోమీటర్స్ కదని చెప్పి కక్కుర్తిపడి వచ్చాం. టిఫిన్ కూడా లేదు, వాటర్ బాటిల్ కూడా లేదు, ఏమీ లేదు, పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదు చెప్తున్నప్పుడు మీ ఇద్దరు ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయలేదు. కడుపులో ఒక వాటర్ బాటిల్ ఉంది అంతే. ఆ వాటర్ బాటిల్ కూడా ఎక్కడో ఉంది. దొరికింది. 2 కొట్లు చూపించాను, అందులో ఒక ఆంటీతో మాట్లాడు, ఒక అంకుల్ తో మాట్లాడు, వాళ్ళ దగ్గర దొరికింది. ఇంక తర్వాత ఇంకేం లేవు, ముందును కూడా ఏం లేవు. మేము రెడీ అవ్వడం కూడా అసలు ఏం తినకుండా నైట్ కూడా ఏం తినలేదు, అలా రెడీ అయిపోయాం. సో ఈ ఉప్పా తోట అనేది ఒక తోట అన్నమాట. మామిడి తోట, జీడిపప్పు తోట ఎలాగో అది ఒక తోట. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ ప్లాంట్స్ పెరుగుతాయి. ఎక్కడంటే కలర్స్ చేంజ్ అవుతాయి ఉంటాయి అన్నమాట. అంటే చెప్పినట్టు డేట్స్ ప్రకారం మంత్స్ వైజ్ కలర్స్ మారుతూ ఉంటాయి. అండ్ పువ్వులు, కాయలు అండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎవ్రీథింగ్. సో ఇది బేసికల్ గా హ్యూమన్ మేడ్ తోట అంతేనా? అంతే కదా మరి. మొక్క ఎలా వేస్తారు, రైతు వేస్తే పెరుగుతుంది. రైతు అంటే నేనేమనుకున్నానంటే, ఇప్పుడు మనకు మామూలుగా చెట్లు ఎలా పెరుగుతాయి అలాగే పెరుగుతాయి అనుకున్నాను. వీళ్ళు సీడ్స్ అవి వేసి అలా కదా, అలా పెరగబోయే. మరి ఎలా పెరుగుతాయి? సీడ్స్ వేస్తే పెరుగుతాయి, కరెక్టే. మరి నేను అదే కదా చెప్పా. ఆ రెండింటికి చాలా తేడాలు ఉంటాయి. దానికి అదే పెరిగిపోయింది, పిచ్చి మొక్కల్లా పెరిగిపోయి అలాగ వచ్చేసింది అంటావు నువ్వు, నేచర్ అని చెప్పి. అంటే నాకు అలాగే అనిపించింది. అలాగలాగ అవుతుంది, చేస్తారు. అదే వీళ్ళు సీడ్స్ చేశారు కాబట్టి ట్రీస్ ఇలా వచ్చాయి. సో అంటే నేనేమనుకున్నానంటే నేచురల్ గా ఫామ్ అయింది. ఇది ఎక్కడ చరిత్ర ఉంది లేదు దీనికి. ఆ గరులో బంగారం పండి తట్టినాయా? ఎక్కడ? ఈ ముందు గరులో. ఈ గరులో సోళ్ళు జల్లేరు, మీరు రాగులు అంటారు కదా. అవును. ఈ గరికి భోజనం ఇవ్వలేదు, అక్కడ గుడి ఉంది. అందుకనే మరి దేవుడు చేసిందనే, ఇది మనుషులు చేసింది కాదు ఇది. వీళ్ళు విత్తనాలు వేసి అది కాదా, కాదు, చెట్టు అలా పెరిగింది. ఇది అదే అప్పుడు శాపం అనే, ఇది దేవుడి శాపం. దేవుడి శాపం. దాని వల్ల నాటదనే అది ఆ జనాలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన అరకువేలు ఉంది కదా, పద్మపురం గార్డెన్స్, ఆ గార్డెన్స్ కూడా ఒక 10,000 మొక్కలు ఇచ్చామని. పద్మాపురం గార్డెన్స్ తెలుసు, ఇచ్చాం. కానీ అక్కడ కూడా మొలవలేదు. మళ్ళీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఇది లేపుతామని. కానీ ఇక్కడ మొలిసేదనే, ఓన్లీ ఇక్కడే మొలుస్తుంది, ఇక్కడే తప్ప వేరే డెట్ అవ్వదనే. అవును, ఇది దేవుడి తాలూకుది. ఇది శివరాత్రి నెలకే రంగు అవుతుంది, కాకపోతే సమాసం ఎర్లిగా అయిపోయింది. అదే శివరాత్రి మేము ఎప్పుడైనా సరే అది రంగు అవుతాయి, ఇది శివరాత్రి నెల అనుకుంటాం, కాకపోతే డేట్లు పెట్టి కదా అదనమాట. సరే మరి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఉప్పా నుంచి మళ్ళీ దేవరపల్లి అయితే తెలుసుకోలేదు, పాడేరు వెళ్తున్నాము. పాడేరు నుంచి వైజాగ్ వెళ్తాము. సో ఆ రోడ్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి, నాలుగు అజయ్ డేవిడ్సన్ బ్లాగ్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ చూపించుకోవాలనుకోవట్లేదు. పాడేరు వెళ్ళి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. రేపు అసలేం ఉంది, కుంభమేళం వెళ్తున్నాం రేపు. అది రేపటి వ్లాగ్ మీకు గట్టిగా ఉంటది. వందే భారత్ ఎక్స్ప్రెస్. మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3K దగ్గరలో ఉన్నాం, ఫాస్ట్ గా చెయ్యాలి.
బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్. ఉన్న దగ్గర కనబడవు, అవసరం లేని చోటు దగ్గర కనబడుతున్నాం. కూడా కాదురా ఉప్మా ఇలా ఉండదురా, వేరేలా ఉప్మా ఇంకా హైలైట్ ఉంటదిలే, కానీ ఏదో సాటిస్ఫాక్షన్కి వెళ్ళంటారా అని చెప్తుంది. అసలు ఏం తినలేదు భయ్య, మొత్తం నా బైకే తింటుంది. మీ ఇద్దరం అయితే ఏం తినలేదు, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంకా పాడేరు వచ్చిన తర్వాత ఇక్కడ బంకులో పెట్రోల్ కొట్టించుకొని ఎంత బేగ వెళ్ళిపోతే అంత మంచిది. ఇంకా ముందుకెళ్తే టౌన్ లో ఏదో ఒక హోటల్ కనిపిస్తే ఇంకా తినేసి వెళ్ళిపోయాం. మా వాడు కూడా 110 స్పీడ్ కొట్టేశాడు. అందరూ చూస్తే ఏదో మింగి తింటున్నట్టు ఉండదు. అంత ఆకలి మీద ఉన్నాం మరి.